శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 30-31 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ మయి సర్వాణి కర్మాణి సన్యాస్యధ్యాత్మచేతసా నిరాశిర్నర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. భావం: అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి ఆశ మమత సంపాతములను వీడి యుద్ధం చేయుము. ఈ శ్లోక వివరణ: మానవుడు ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అన్ని కర్మలు పరమాత్మ కోసమే చెయ్యాలి. కర్తృత్వ భావన ఉండకూడదు. నేను ఈ కర్మను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. నీవు అర్పించినా అర్పించకపోయినా అన్ని కర్మలు ఫలములు భగవంతునికే చెందుతాయి. కానీ మనం అర్పిస్తే మన బరువు తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఆ కర్మల ఫలములు మన మనస్సుకు దుఃఖమును కలుగజేస్తాయి. ఇదే ఇందులో రహస్యం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. భావం: దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త బంధనముల నుండి ముక్తుడయ్యెదరు. ఈ శ్లోక వివరణ: పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమి విడిచిపెట్టాలి అని చెప్పాడు. అంటే నిష్కామ కర్మ ఎలా చెయ్యాలి అని చెప్పారు. అలా చేస్తే కలిగే ఫలితం ఇక్కడ చెప్పారు. కర్మయోగం ద్వారానే జ్ఞానముతో కర్మబంధనముల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా నిష్కామంగా కర్తృత్వ భావం లేకుండా చేయడం ద్వారా కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మబంధనములను తొలగించగలదని పరమాత్మ ఉద్దేశం.